జైలుకి వెళ్ళి ఒక దొంగను పరామర్శించుకొని వెళ్ళి బయటకు వచ్చి ఎమ్మెల్యే హోదా ఉన్నటువంటి వ్యక్తి అధికారుల మీద ఏ రకమైన తప్పుడుగా మాట్లాడడం, బెదిరింపుగా మాట్లాడడం, చట్టాన్ని తీసుకుని గత 5 ఏళ్ళుగా వాళ్ళు చేసినవన్నీ మర్చిపోయి ఈరోజు కూడా ఇంకా మేము మీ మీద ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్ చూపించి ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారనేది తెలియట్లేదు. మరి నిన్న ఎలక్షన్ కోడ్ ఉంటుండగా మిర్చి మార్కెట్కి వెళ్ళి అక్కడిని రైతులకి ఏదో సాయం చేస్తున్నామని యాక్ట్ చేస్తూ, అంటే అక్కడ ఎలక్షన్ కోడ్ ఉంటుండగా ఎలక్షన్ కోడ్ లో వెళ్ళకూడదని తెలిసి కూడా అధికారులు మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము, మీరు వెళ్ళకూడదు, ఇది ఉల్లంఘన అని చెప్పినా కూడా ఆయన వెళ్ళి అక్కడ రైతులకి ఏదో సాయం చేస్తామని చెప్పి నటిస్తూ ఆల్రెడీ గవర్నమెంట్ రైతుల పక్షాన్ని నిలబడి రేటు ఆల్రెడీ మనం చూసాం, వారం రోజులుగా రేటు పెరుగుతూ ఉంది. రేటు కూడా ఇంక్రీజ్ అయింది, 10,000కి పైన అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో వర్క్ చేస్తున్నారు, ప్రభుత్వం పనిచేస్తుంది. అక్కడ పార్లమెంటరీ అధ్యక్షులు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఆయన మాట్లాడుతున్నారు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు. అలాగే సిఎంఎం ఆఫీస్ నుంచి కూడా కాన్స్టెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టచ్ లో ఉండి మిర్చి రైతులకి సాయంగా పూర్తి స్థాయిలో సపోర్ట్ వచ్చే విధానంలో పనిచేస్తూ ఉంటే ఈయన నిన్న వెళ్ళి నేనే అంతా చేశానని కాన్సెప్ట్లో వెళ్ళి చెప్పుకోవడానికో మరి ఏమో తెలియదు, కానీ ప్రోటోకాల్ లేకుండా, ఒక సెక్యూరిటీ లేకుండా, అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ ఇవ్వలేరు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వెళ్ళకూడదని చెప్పడం జరిగింది. చెప్పినా కూడా మా క్యాండిడేట్ లేరు, మేము ఎలక్షన్లో కంటెస్ట్ లేదు అని చెప్పుకుంటే ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తూ వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళడం, ఆ ప్లేస్ అంతా కూడా ధ్వంసం చేశారు. ఈరోజు అక్కడ మిర్చి రైతులు చాలా మంది మనం చూసాం మీడియాలో, వాళ్ళందరూ చెప్తున్నారు అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు, వచ్చి మొత్తం మిర్చి యార్డ్లో ఉన్న బస్తాలను కొంచెం డ్యామేజ్ చేసి వెళ్ళిపోయారని కూడా చూసాం మనం. మరి ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ఆయన వెళ్ళి గవర్నర్కి ఏమో రిప్రజెంటేషన్, మాకు సేఫ్టీ లేదని. మీరు చేస్తుంది ఏ రకంగా భావ్యం? మొన్న వెళ్ళి అధికారులు బెదిరిస్తున్నారు, పోలీస్ ఆఫీసర్స్ని బెదిరిస్తున్నారు. నిన్నేమో సెక్యూరిటీ లేకుండా వెళ్ళొద్దని చెప్పినా కూడా ఏదో సానుభూతి పరంగా వెళ్ళి ఏదో చెప్పేసి మేమే చేసామని చెప్పుకోవడానికో ఏంటో తెలియదు, కానీ నిన్న అసలు వెళ్ళని చోటుకు వెళ్ళకూడదని చెప్పినా కూడా వెళ్ళడం. ఈరోజు మళ్ళీ వెళ్ళి మాకు ఎవరు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని మాకు పోలీస్ బందోబస్తు చేయట్లేదు, ఇవన్నీ వెళ్ళి బొత్స సత్యనారాయణ గారు ఎందుకు ప్రజెంట్ చేశారు? అంటే ప్రజల దగ్గర సానుభూతి తెచ్చుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎటువంటి మెసేజ్ మీరు ఇద్దామని అనుకుంటున్నారు ప్రజలకి? మొన్నేమో బెదిరింపులు, పోలీసుల మీద ఇచ్చేసేస్తాం అది చేసేస్తామని, నిన్నేమో సెక్యూరిటీ లేకుండా పోలీసులు వెళ్ళకూడదు, మీరు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పినా కూడా వెళ్ళడం. మరి ఈ రోజేమో మాకు సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు, మాకు సేఫ్టీ కల్పించండి అని చెప్పడం ఎంతవరకు ధర్మం అని చెప్పి నేను ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను. ఇది ఖచ్చితంగా ప్రజలను తప్పుదావ పెట్టి తప్పు ఆలోచనలో తీసుకువెళ్ళడానికి, ప్రజల దగ్గర సానుభూతి తెచ్చుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం తప్పించి ఇంకోటి ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తా ఉంది, ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇస్తుంది, వెళ్ళొద్దని చెప్పారు, అయినా సరే వెళ్ళారు. సో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి ప్రయత్నం తీవ్రంగా ఖండిస్తున్నాను. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పర్మిషన్ లేకుండా కూడా వెళ్ళడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది వ్యతిరేక చర్యని. అలాగే మొన్న అధికారులను దురుసు భాషతో మాట్లాడి వాళ్ళ మీద చేసినటువంటి ప్రయత్నం కూడా తప్పుడని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాను. పాలకొండకి వాళ్ళ తాలూకు నాయకులు కలవడానికి వెళ్ళారు. బ్లూ బుక్ రాయాల్సిన అవసరం ఉంది సార్. మేము పీస్ఫుల్ వాతావరణం కోరుకొని పరిపాలన చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రానికి మళ్ళీ ఇమేజ్ బిల్డింగ్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం అంతా కూడా గత 5 ఏళ్ళ పరిపాలనలో ఎంతమంది రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారు. ఈరోజు పరిపాలన మంచి పీస్ఫుల్ వాతావరణం తీసుకెళ్దాన్న ఆలోచనతో అంత అవమానం జరిగినా కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు వేచి ఉంచి ఈరోజు మనం రాష్ట్రం ముందు, రాష్ట్ర భవిష్యత్తు ముందు అని ఆలోచన సదుద్దేశంతో ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంఎస్ఎంఈ సర్వే చేస్తున్నాము. 50% సర్వే కంప్లీట్ అయిపోయింది, మోర్ దాన్ 50% అయిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు March 15th డెడ్ లైన్ ఇచ్చారు. March 15th కల్లా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. వచ్చాక టైం ఎక్స్టెన్షన్ అడిగాం, ఎందుకంటే సచివాలయ ఎంప్లాయీస్తో మేము మల్టిపుల్ సర్వేస్ జరుగుతున్నాయి ప్యారలల్గా. సో వాళ్ళు కొంత టైం అడిగారు. సో కలెక్టర్స్తో రెగ్యులర్గా కాన్ఫరెన్స్లు పెట్టుకున్నాం, కలెక్టర్స్తో ఫాలోఅప్ చేసి కంప్లీట్.
పెన్షనల్ వెరిఫికేషన్ జరుగుతుంది. డిజేబిలిటీ పెన్షన్ అనేది వెరిఫై చేస్తున్నారు. అదొకటే, ఆ ఒక్క వర్టికల్. అంటే చాలా ఎక్కువ నెంబర్ ఉంది, సుమారు 8 లక్షల పైన ఉన్నాయి. సో ఇప్పటికి సుమారు 1,20,000 వరకు వెరిఫై చేయడం జరిగింది. అంటే వెరిఫికేషన్ కూడా మేము ప్రెజర్ చేయట్లేదు, చాలా చాలా స్లోగా స్టడీగా వెరిఫికేషన్ జాగ్రత్తలు తీసుకొని మరి వెరిఫై చేస్తున్నారు. సో ఫిర్యాదులు ఖచ్చితంగా వెరిఫై చేస్తున్నాము. అంటే ఫిర్యాదులు మా ఆఫీస్కి వచ్చిన వెరిఫై చేయమని చెప్తున్నాము. అంటే యాక్చువల్గా ప్రాసెస్లో కూడా వెరీ రూల్ పొజిషన్ ఏదైతే ఉందో, కొత్తగా మేము రూల్స్ ఫార్ములేట్ చేయలేదు. గతంలో ఉన్న రూల్సే మళ్ళీ వీరు రీవెరిఫై చేస్తున్నారు. ఏవైతే గతంలో ఏర్పడిన రూల్స్ ఉన్నాయో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో వాటినే మళ్ళీ రీవెరిఫై చేస్తున్నారు. అంటే దీంట్లో ఇంకోటి ఏంటంటే, వెరిఫికేషన్ ప్రాసెస్లో చాలా ట్రాన్స్పరెంట్గా ఎటువంటి ఎవరు చేస్తున్నారు, ఏ డాక్టర్ చేస్తున్నారని కూడా ఎవరికి తెలియదు. అంటే ఒక జోన్లో ఉన్న డాక్టర్ వేరే జోన్కి వెళ్ళి వెరిఫై చేస్తున్నారు. సో ఇందులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు. సో చాలా ట్రాన్స్పరెంట్ విధానం తీసుకొచ్చాము. వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా చాలా క్లియర్గా, ఏవైతే గతంలో ఫామ్ చేసిన రూల్సే, కొత్తగా ఏమీ రూల్స్ లేవు.